అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెజవాడ. నాదవాడు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి భీకర యుద్ధానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. ప్రెసెంట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇజ్రాయెల్ యొక్క మొస్సాద్ టీం పైన ఇరాన్ విరుచుకుపడింది. మొస్సాద్ నిర్వహించేటువంటి డ్రోన్ వ్యవస్థపైనే ఇరాన్ దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భవనాన్ని కుప్పకూల్చడం జరిగింది ఇరాన్. దీనికి ప్రతీకార చర్యగా ఇరాన్పై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. కొంత ప్రాణ నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొస్సాద్ మనకు తెలిసిందే, భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినప్పుడు భారత్కు మొస్సాద్ టీమ్స్ రాబోతున్నాయి. మొస్సాద్ సహకరించబోతోంది. ఇజ్రాయెల్ యొక్క ఈ సీక్రెట్ టీం ఏదైతే ఉంటుందో మొస్సాద్ అనే సంస్థ, అది భారత్కు రాబోతున్నట్టు మనం అనేక వార్తలు విన్నాం. మనం టీవీలో కూడా దానికి సంబంధించి స్పెషల్ వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మొస్సాద్కు సంబంధించినటువంటి ఒక డ్రోన్ వ్యవస్థ పైన ఇరాన్ దాడి చేయడం జరిగింది. దాన్ని కుప్పకూల్చడం జరిగింది. దీనిపైన ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు, కానీ ప్రతీకార దాడులు మాత్రం కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్ కార్తిక్ అన్న, మొస్సాద్ టీంకి సంబంధించినటువంటి డ్రోన్ వ్యవస్థ పైనే ఇరాన్ దాడి చేసింది. మనం చూసాం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ యొక్క ఇబ్రహీం రైజిన్ అతన్ని అంతం చేసిన తర్వాత మాత్రమే ఈ యుద్ధం ముగుస్తుందని ఆయన ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొస్సాద్ టీం పైన ఇరాన్ విరుచుకుపడింది. ఎలా చూడాలన్న దీన్ని, ఏ విధంగా పోతుంది? మధ్య పాశ్చాత్య దేశం, అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారబోతుందా అంటానికి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎలా చూడాలి? వాస్తవానికి ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధం భీకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అవును, ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి బ్రేకింగ్ ఏదైతే ఉందో, మొస్సాద్ అనేది అతిపెద్ద గూఢచార వ్యవస్థ. ఇజ్రాయెల్ కున్న చాలా బలం అది. యాక్చువల్గా ఆ గూఢచార వ్యవస్థ టీం దగ్గరికి వెళ్ళి, సీక్రెట్ టీం దగ్గరికి వచ్చి వాళ్ళ డ్రోన్ల వ్యవస్థ మీదే దాడి చేయటం అనేటువంటిది ఇరాన్ సాధించినటువంటి ఒక బిగ్, వాళ్ళు బిగ్ ఘనతే వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ ముందు నిలవగలిగిద్దని ఎవరు అనుకోరు జనం. అంటే ఈ యుద్ధంలో ఒక మెట్టు పైకి ఎక్కారు అనుకోవచ్చు వాళ్ళు. అంటే వాళ్ళ పాయింట్ ఈ స్టెప్ లో చూస్తున్నాం. ఏ స్టెప్ కా స్టెప్ గా చూడాలి. మరి దేనికి ప్రతిగా ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేస్తారని కూడా చూడాలి. ఒక పక్క ఇరాన్ చాలా నిజానికి పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. ఇరాన్ అస్తిత్వ పోరాటం చేస్తా ఉంది. అంటే ఇరాన్ ప్రెసిడెంట్ ని అంతమొందిస్తాను అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఇరాన్ ఇక చావు బతుకుల పోరాటంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చావా రేవా అంటే నా దేశం మిగలదు, నా దేశ ప్రెసిడెంట్ మిగలడు, నా దేశం అనేది కనపడకుండా వెళ్ళిపోతుంది, నా దేశం ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకున్న పరిస్థితిలో ఒక తెగింపుకి వెళ్ళిన పోరాటం ఇరాన్ వైపు నుంచి జరుగుతా ఉంది. ఇజ్రాయెల్ ఏంది, వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, వాళ్ళు టెర్రరిజాన్ని పోషిస్తున్నారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడుస్తూ ఉన్నాయి, అణ్వాయుధాలు నడుస్తున్నాయి. నా చుట్టూ నా సరిహద్దుల్లో కనుక అణ్వాయుధాలు కనుక వస్తే రేపు నాకు ప్రమాదం. నాకు మంచికి చెడుకి విచక్షణ ఉంది, అణ్వాయుధాలు ఎలా పడాలి. కానీ ఆ టెర్రరిస్టు చేతుల్లోకి అణ్వాయుధాలు పోతే వాళ్ళకి మంచికి చెడుకి విచక్షణ తర్వాత తీసుకొచ్చి నా మీద వేస్తారు. కాబట్టి నాకు తప్పని యుద్ధం అని ఇజ్రాయెల్ చెప్తాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పవన్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. జియో పాలిటిక్స్ లో ఏ దేశం వైపు నుంచి ఆ దేశం చూస్తుంది. దేన్ని కాదనలేని పరిస్థితి, ఎవరి వైపుని కాదనలేని పరిస్థితి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూడు. ఉక్రెయిన్ అంటది నా రక్షణ కోసం నేను నాటోలో చేరతానంటది. నీ రక్షణ కోసం నువ్వు నాటోలో చేరి నా సరిహద్దులో తీసుకొచ్చి నా శత్రువుని పెడతానని నేను ఒప్పుకోనని రష్యా అంటది. అవును, అంటే ఇక్కడ ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ, మరి ఉక్రెయిన్ నాటోలో చేరటం వాళ్ళ సొంత దేశం, వాళ్ళ అధికారం కదా, వాళ్ళ ఇష్టం కదా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. మరి రష్యా సరిహద్దుల్లోకి తీసుకొచ్చేసి రష్యాను వ్యతిరేకించే శత్రువులు తీసుకొచ్చి సైన్యాన్ని తీసుకొచ్చి రష్యా సరిహద్దులో పెడితే రష్యా ఎందుకు ఒప్పుకుంటది అనేది రష్యా వైపు నుంచి చూస్తున్నప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ. జియో పాలిటిక్స్ లో ఈ దేశమే కరెక్ట్, ఈ పాయింటే రైట్ అంటానికి ఏముండదు. ఎవరి వైపు చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కనపడతా ఉంటారు. ఇంకొకటి, G7 దేశాలు ఇక్కడ ఇజ్రాయెల్ కి పూర్తి మద్దతును ప్రకటించాయి. ఇరాన్ ను అంతం చేయండి అని చెప్పేసి G7 దేశాలు ఇజ్రాయెల్ కి పూర్తిగా మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో అది మీరు డిఫెండ్ చేసుకోవచ్చు చంపేసి ఇరాన్కు కూడా స్వేచ్ఛను కల్పిస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలన్నా? వాస్తవానికి ఏంటంటే G7 దేశాలు ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడానికి ఉన్న ప్రధానమైనటువంటి కారణం, ఇరాన్ అణు పరీక్షలు చేస్తుంది. అణు పరీక్షలు అనేటువంటిది నిషిద్ధం. కొత్తగా గతంలో తయారు చేసుకున్నటువంటి తప్ప కొత్తగా అణు పరీక్ష నిర్వహించడానికి కానీ అణుబాంబులు తయారు చేయడానికి కానీ లేదు. కానీ
ఆంక్షను ఉల్లంఘించి ప్రపంచంలో చేసేవాడు ఒకే ఒక్కడు, నార్త్ కొరియా వాడు. నార్త్ కొరియా వాడికి ఎవరి నిబంధనలు సంబంధం లేదు. కిమ్ జాంగ్ ఉన్ సొంత నిబంధన మాత్రమే పాటిస్తాడు. ఆ నార్త్ కొరియా వాడిని సరే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అతనితో పెట్టుకుంటే అతను ఎవరి మీద అనుభవం వేస్తారో కూడా తెలియదు కాబట్టి అతన్ని అందరూ చూస్తున్నట్టే పోతారు. ఇప్పుడు ఇరాన్ అదే రకమైన ప్రయత్నాన్ని చేయబోతుంది అనేటువంటిది ఇజ్రాయెల్ ఆరోపణ, G7 దేశాల ఆరోపణ, అమెరికా ఆరోపణ, అనేక దేశాల ఆరోపణ. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు వ్యూహం ఏంటన్నా అంటే నిన్న ట్రంప్ ని ఈ గొడవలోకి లాగాడు. అది తటస్థంగా ఉంది. అమెరికా రెండు దేశాలకి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తుంది, ఉపసంహరించుకుంటుంది. కానీ ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ప్లాన్ వేరే విధంగా ఉంది. ఇక్కడ ట్రంప్ పైన దాడి చేస్తుంది, ట్రంప్ను అంతం చేయడానికి ఇరాన్ చూస్తుంది. దీనికి ఉదాహరణలుగా ఆయన చెప్పాడు. 2000 అంటే ఏదైతే ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో 2 సార్లు గాయపడటం జరిగిందో అది ఇరాన్ ఫ్రాన్సీలే చేశాయని చెప్పేసి బెంజమిన్ నెతన్యాహు క్లియర్ గా దాన్ని ఒక అంతర్జాతీయ మీడియాకి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. దానిపైన ట్రంప్ స్పందించలేదు. కానీ అమెరికాని ఈ దీంట్లోకి లాగటాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ట్రంప్కైనా, మోడీకైనా, ఈ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుకైనా ఉన్నటువంటి కామన్ థియరీ ఏంటి అంటే ఒక లక్షణం ఏంటి అంటే వాళ్ళ జాతివాద నాయకులు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జాతీయవాదానికి వాళ్ళు కట్టుబడి ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ఆ ట్రంప్ జాతీయవాదం ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో ఇజ్రాయెల్ వైపు ఉంటుంది. ఇరాన్ ఏమో పాలస్తీనా వైపు ఉన్నటువంటి వైఖరి. కాబట్టి ఈ జాతీయవాద నాయకుడిని అంతమొందించాలని చెప్పేసి ఇప్పుడు టెర్రరిస్ట్ సంస్థలు కావచ్చు, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్నటువంటి ఇరాన్ లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలు కావచ్చు. సరే పాకిస్తాన్ ఏమో అమెరికాతో పెట్టుకోదు, కానీ మిగతా దేశాలు సహజంగానే ఆ ట్రంప్ లాంటి వ్యక్తిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. సో ట్రంప్ని చంపడానికి ఇరాన్ గతంలో ప్రయత్నం చేసింది. ఏది ఎన్నికల సమయంలో, ప్రచార సమయంలో ట్రంప్ మీద రెండు సార్లు అటాక్ జరిగింది. ఆ 2 సార్లు చేసింది ఇరానే అనేటువంటి వాదన ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు తీసుకొస్తా ఉంది. అయితే ఇజ్రాయెల్ వాదం తీసుకురాపోయినా అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కి తెలుసు అది ఇరానే చేసిందా లేదా అనేటువంటి విషయం. సరే అది పక్కన పెట్టేద్దాం. రెండోది, ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ అనుకుంటుంది ఏంటంటే యుద్ధాలకి అమెరికాను దూరంగా ఉంచాలి. ఎందుకంటే యుద్ధాల వల్ల అమెరికా చాలా వ్యయాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలా డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్కి ఇచ్చిన అనేక ఆయుధాల ఫలితంగా, ఇచ్చినటువంటి డబ్బుల ఫలితంగా చాలా డబ్బుని అమెరికా కోల్పోయింది. రెండోది, నాటో మీద కూడా అమెరికా చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. రెండోది, మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది అన్ని దేశాలకి ఎలాగ నష్టం, అగ్రదేశంగా ఉన్న అమెరికాకి అంత నష్టం, అంతకు నష్టం, ఈ దేశాలకు మించి నష్టం. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వైపుగా ప్రపంచం నడిచే అవకాశం ఉంది. కాబట్టి అలా దాంట్లోకి మనం ఏలు పెట్టొద్దు. మనం వన్స్ ఏలు పెట్టామంటే మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దూరంగా ఉండాలి అని అమెరికా భావిస్తుంది. సో ఇక్కడ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచం 2 వర్గాలుగా చీలిపోబోతుందా అనే ఒక వార్త ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేపిస్తూ ఉంది. అంటే ఒక రకంగా అమెరికా, భారత్ లాంటి, రష్యా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు తటస్థంగా వైఖరిస్తున్నప్పుడు కూడా కొంత ఇంటర్నల్గా కొన్ని దేశాల సపోర్ట్ ఇరాన్ కొనటం ఇక్కడ గమనించాల్సిన విషయం. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఇరాన్కు ఎందుకు సపోర్ట్? ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యలు అని చెప్పేసి కొంత చూస్తున్నాం, కానీ అణ్వాయుధాన్ని తయారు చేస్తున్నారు ఒక రకంగా. అణ్వాయుధాన్ని తయారు చేసి అమెరికా లాంటి దేశాలకే సవాల్ విస్తున్న ఇరాన్కి కూడా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి? అంటే జియో పాలిటిక్స్ లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు అంటే ఇరాన్ అణుపరీక్షలు చేస్తుందా, ఇరాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని పెంచిపోతుందా అనేది చూడరు. ఇప్పుడు మన శత్రువు ఎవడు? మనకి ఇజ్రాయెల్ శత్రువు, లేదా మనకి అమెరికా శత్రువు. కాబట్టి ఇరాన్ సపోర్ట్ చేయాల్సిందని చైనా లాంటి దేశాలు ఆలోచిస్తారు. అంటే బయటకు ప్రకటించకపోయినా ఇంటర్నల్ గా వాటికి సహకారం అందుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ కి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంటది? చైనా చెప్పినట్టు పాకిస్తాన్ ఆడిది కాబట్టి, భారతదేశం ఆడదు కాబట్టి, భారతదేశానికి చైనా వ్యతిరేకం, అందుకని పాకిస్తాన్ సపోర్ట్. ఇలా ఉంటే రాజకీయాలు అనుకోండి. ఇప్పుడు ఉక్రెయిన్కి ఎందుకు అమెరికా సపోర్టు? రష్యా ఐడియాలజీ అమెరికాకి నచ్చదు, బ్రిటన్ నచ్చదు. సో రష్యన్ ఐడియాలజీ వీళ్ళకి నచ్చదు కాబట్టి వీళ్ళ మీద యుద్ధం చేసే వాళ్ళంతా వీళ్ళ మిత్రులు అన్నట్టు. ఆ పేరుతో ఏం చేస్తారు? ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముకుంటారు. ఆయుధాలు అమ్ముకొని ఏం చేస్తారు? నీకు ఇన్ని ఆయుధాలు ఇచ్చా, ఇన్ని డబ్బులు ఇచ్చా, కాబట్టి నీ దేశంలో వనరులు నాకు ఇచ్చా అమెరికా. ఇప్పుడు అమెరికా అంతా కూడా తెలివి. అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలు కూడా శత్రువు యొక్క శత్రువే మనకి మిత్రుడు అనే పాలసీని ఫాలో అవుతున్నాయి. జియో పాలిటిక్స్ లో ఏ దేశం కూడా ఏ యుద్ధంలో తలదూర్చినా నాకేంటి అనే ఆలోచనలో నుంచి తలదూరుస్తారు. నా ప్రయోజనాలు ఏంటి అనే దాంట్లో నుంచే చూస్తారు. అంతే తప్ప వాళ్ళకి ఎవరి మీద పచ్చైన ప్రేమలతో కాదు, ఎవరి మీద పగలుంటాయి, ప్రేమలు ఉండవు. ఇక్కడ పగలు మాత్రమే ఉంటాయి. ఆ పగల కారణంగా మనకి నచ్చినా నచ్చిపోయినా ప్రేమలు ప్రకటిస్తూ ఉంటారు అవతలోడి మీద. సో మనకి పగున్నోడి మీద పోరాటం చేస్తున్నోడి మీద ప్రేమ ప్రకటిస్తూ ఉంటారు. సో ఇక్కడ అమెరికా గురించి వచ్చింది కాబట్టి మరొక అంశం మన టాపిక్
డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రంప్ అంటే పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్య కుర్చీలు పడ్డాయి. అంటే డిస్కషన్ చేసుకోవడం కోసం. మధ్యలో మెయిన్ చైర్ ఏదైనా ఉందంటే నాది, మధ్యవర్తిత్వం వహించినటువంటి హస్తం నాదని చెప్పేసి ట్రంప్ ఏ విధంగా చెప్పుకున్నాడో, మొన్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి ఇప్పటికీ అవకాశం ఉంది వీళ్ళు చర్చలు చేసుకోవడానికి. నేను మధ్యలోకి ఎంటర్ అయితే సమస్య పోతుంది. కానీ వీళ్ళిద్దరూ ముందు కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఎవరి సామర్థ్యం ఏంటో తెలిసిపోద్ది. ఆ తర్వాత మాత్రమే చర్చలు జరగడానికి బావుంటదని చెప్పేసి ట్రంప్ అంటుండు. అదే ట్రంప్ యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే, హ్మ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, హ్మ్. నేను ఉన్నాను అంటాడు, హ్మ్. నేను ఉన్నాను అంటాడు. హ్మ్. తర్వాత ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది, హ్మ్. ఇక నేను ఉన్నాను అంటాడు. హ్మ్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తుంది, Hmm. నేను ఉన్నాను అంటాడు. హ్మ్. ఇక్కడ ట్రంప్ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, Hmm. యుద్ధాల మధ్య శాంతి పేరుతో దూరి హ్మ్. ఆ దేశాల్లో ఉన్న వనరుల్ని అమెరికాకి అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు. యెస్. ఇదే పాయింట్ ఆయన రైజ్ చేయడం జరిగింది. అక్కడ భారత్‌కి, పాకిస్తాన్‌కి మేము వ్యాపార డీలింగ్స్‌ని మధ్యలో అడ్డుపెట్టి వారిద్దరిని శాంతి చర్చల దిశగా అడుగులు వేపించాం. ఇదే ట్రిక్‌ని ఇక్కడ కూడా నేను ఉపయోగిస్తా అంటుండు. యాక్చువల్‌గా హ్మ్. మళ్ళా ఖండిస్తున్నాం మనం. హ్మ్. భారతీయులుగా ఖండిస్తున్నాం. భారత Yes. ప్రభుత్వం చాలా క్లియర్‌గా చెప్పింది, అవును. నీ వ్యాపార భాగస్వామ్యం కోసం మేమేమి హ్మ్. చర్చలకు పోలేదు, హ్మ్. లేదా యుద్ధాన్ని ముగించలేదు, స్టాప్ చేయలేదు. హ్మ్. మేము కేవలం పాకిస్తాన్ మా కాళ్ళ కూర్చుంది కాబట్టి, కాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టి. కాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టి, Yes. మోకాళ్ళ మీద కూర్చొని అడిగింది కాబట్టి మేము యుద్ధాన్ని స్టాప్ చేసింది తప్ప, Yes. ట్రంప్ చెప్పాడను వ్యాపార లావాదేవీల అవసరాల కోసం మేమేమి యుద్ధాన్ని స్టాప్ చేయలేదు హ్మ్. అనేది చాలా అదే క్లియర్‌గా మన భారతదేశం చెప్పింది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇక్కడ మూడో దేశం యొక్క లేదు. అంటే మూడో దేశం యొక్క మధ్యవర్తిత్వం భారత్, పాకిస్తాన్ మధ్యలో లేదు. కేవలం భారత్ పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టి మాత్రమే భారత్ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే పవన్, హ్మ్. పాకిస్తాన్ 3 రోజులకే చేతులెత్తేసి యుద్ధం చేయలేని పరిస్థితిలో హ్మ్. మళ్ళీ శరణు వేడుకుంది. అవును. మళ్ళీ శరణు వేడుకుంటే సహజంగా పాకిస్తాన్‌కి ఏమనిపిస్తది, హ్మ్. మనం శరణు వేడుకున్నా మన మాట భారతదేశం వినదో అనే కారణం ఓకే. చేత ఓకే. అమెరికాను కూడా అడిగింది, భారతదేశానికి ఒక మాట చెప్పండి అని. రైట్. సరే ట్రంప్ మన అడుగుండొచ్చు, హ్మ్. అప్పటికే ఆ పాకిస్తాన్ మనం అడుగుంది కాబట్టి, హ్మ్. ట్రంప్ మాటకి గౌరవిస్తూ పాకిస్తాన్ ఆల్రెడీ మోకాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి, హ్మ్. యుద్ధం చేయటం అనేది భారతదేశం యొక్క లక్షణం కాదు. మళ్ళీ చెప్తున్నాను, రైట్. యుద్ధం చేయటం అనేది భారతదేశం యొక్క లక్షణం కాదు. హ్మ్. భారతదేశం మొన్న కూడా యుద్ధాన్ని కోరుకోలే. హ్మ్. మనం కేవలం మన మీద హ్మ్. కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరగబట్టి, హ్మ్. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారా అని మనం చూస్తే మన కనిపెట్టి చెప్పింది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, రైట్. మనకు గూఢచార వ్యవస్థ ఉంది, రా. హ్మ్. ఆ రా చెప్పింది ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఉన్నాయంటే పీఓకేలో ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలు ఇంకా ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్‌లో ఉన్నాయి. రైట్. సో రైట్. పాకిస్తాన్‌లో పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద మనం దాడికి పోతే, హ్మ్. వాళ్ళేదో గొప్ప దేశభక్తులు, స్వతంత్ర సమరయోధులు అన్నట్టు హ్మ్. వాళ్ళ తరపున మన మీద యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్. ఓకే. యుద్ధానికి వచ్చిన దేశాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం మనం. అదే రైట్. తప్ప మనంతట మనం ఎక్కడా యుద్ధానికి కాలు దువ్వలేదు. హ్మ్. యుద్ధానికి కాలు దువ్వటం మన నైజం కాదు, మన ఆలోచన కాదు. రైట్. అదే మన ఆలోచన అయితే హ్మ్. ఈ పాటికి ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అని ఉండేది కాదు. ఇంకోటి ఫైనల్‌గా ఇప్పుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరున్నారో ఇబ్రహీం రైజీ దాన్ని అంటే అతన్ని అంతం చేస్తే కానీ యుద్ధానికి ముగింపు ఉండదని ప్రకటించిన బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ దేశపు అత్యంత బలమైన అంటే ప్రపంచంలోనే అత్యంత బలమైన ఒక గూఢచార సంస్థ పైన వాళ్ళు దాడి చేసి దాన్ని నేలకొల్చడం జరిగింది ఈ రోజు ఇరాన్. సో బెంజమిన్ నెతన్యాహు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధం ముదిరే అవకాశం ఉందా లేదా ఏంటి? యాక్చువల్‌గా ఇజ్రాయెల్ తన బ్రాండింగ్‌గా వాడుకుంటా ఉంటే తన గూఢచార వ్యవస్థ. అవును. ఆ బ్రాండింగ్‌నే ఇప్పుడు ఇరాన్ దెబ్బకొట్టింది. అవును. ఇరాన్ దెబ్బకొట్టింది అంత చిన్న వ్యవస్థని కాదు. హ్మ్. ప్రపంచానికే నా టెక్నాలజీ గొప్ప, హ్మ్. ప్రపంచంలోనే నా గూఢచార వ్యవస్థ తోపు హ్మ్. అనే లెవెల్‌లో ప్రమోషన్ ఇచ్చుకున్నటువంటి గూఢచార వ్యవస్థ మీద పోయి ఇరాన్ దాంట్లో ఒక వింగు పైన దాడి చేసింది. అంటే ఒక రెక్కని విరిచేసినట్లు డ్రోన్ వ్యవస్థ పైన దాడి చేయటం అంటే గూఢచార వ్యవస్థ పైన. yes. కాబట్టి ఇప్పుడు ఇరాన్ని ఎట్టి పరిస్థితిలో ఇజ్రాయెల్ అంత తేలిగ్గా తీసుకుంటది, అంత ఈజీగా వదిలేస్తదని అనుకోవడానికి లేదు. రైట్. ఇప్పటికే మనకున్న సమాచారం, అంతున్న సమాచారం మేరకు ఇరాన్ రాజధానిలో క్షిపణుల వర్షం కురుస్తుంది. ఓకే. ఇరానీయులకి ఆ నగరాలు విడిచి, దేశం విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. యెస్. దాదాపు 8-9 నగరాలు దాదాపుగా ఖాళీ అయిపోయినాయని తెలుస్తా ఉంది. హ్మ్. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది. హ్మ్. ఇరానీయులు ఇరాన్ దేశాన్ని ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? హ్మ్. పాకిస్తాన్‌కి వెళ్ళిపోతున్నారు. ఓకే. మన పాకిస్తాన్‌లో వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తారు? అక్కడికి పోయిన వాళ్ళకి, వలస పోయిన వాళ్ళకి, హ్మ్. మీ దేశాన్ని విడిచి మీరు రావటానికి ఉన్న కారణం ఏంటి? హ్మ్. కాబట్టి మీ దేశాన్ని మీరు మళ్ళా తిరిగి రక్షించుకోవాలంటే, హ్మ్. మీ ఆస్తులు మీరు తిరిగి దక్కించుకోవాలంటే, హ్మ్. మీరు తీవ్రవాదులను కలవండి. హ్మ్. మీరు దేవుడి కోసం, దేశం కోసం, మీ హ్మ్. జీవనం కోసం, మన మతం కోసం ఇలా అలా అలా అని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్. ఇదో ప్రపంచానికి మరొక ప్రమాదం. రైట్. సో మొత్తానికి ఏది ఏమైనా మనం టీవీ సాక్షిగా అంటే మన ఆలోచన ఏంది అంటే, మన ఐడియాలజీ ఏంటంటే, యుద్ధం అనేది ఏ సమస్యకి పరిష్కారం కాదు. యుద్ధం రకరకాల సమస్యలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.
అంతే. ఆ సమస్యలు ప్రపంచాన్ని రేపు ఇయ్యాలి కాకపోయినా రేపు కాకపోతే ఇల్లు కూడా చుట్టుముడతాయి. ఉమ్, కాబట్టి శాంతి చర్చల ద్వారా ఉమ్. ఈయన్ని పరిష్కరించుకోగలిగితే చాలా మంచిది అనేటువంటి నా వ్యక్తిగత ఉద్దేశం. రైట్ థ్యాంక్ యూ.